భారత రాజ్యాంగ దినోత్సవంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడ జోన్ సి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు, విజయవాడ తూర్పు కన్వీనర్ పర్వతరేణి హరికృష్ణ, కృష్ణా జిల్లా కన్వీనర్ పరమేశ్వర్, మంగళగిరి నాయకుడు సాయి విశ్వనాథ్, పార్టీ సీనియర్ నాయకులు బి విఘ్నేశ్వరరావు, విజయబాబు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ జాతి మొత్తానికి పండుగ రోజైన రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు। ఈ దేశంలో న్యాయం లేని వారి తరపున నిలబడి అందరికీ సమాన హక్కులు ఇచ్చిన భారత రాజ్యాంగం మహత్తర గ్రంథమని చెప్పారు। దీన్ని పెద్ద పండుగలా జరపడం ప్రతి భారత పౌరుడి బాధ్యతని తెలిపారు। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब इंकलाब जिंदाबाद। जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम। भारत राज्यांगम భారత రాజ్యాంగం ముద్దు, భారత రాజ్యాంగం ముద్దు, భారత రాజ్యాంగం ముద్దు, భారత రాజ్యాంగం ముద్దు। రెడ్ బుక్ పాలన వద్దు, రెడ్ బుక్ పాలన। ఈరోజు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపుకోవడం జరిగింది। పరిశీలిస్తూ ఉంటే స్వాతంత్రం అనంతరం కార్మిక రంగంలో మార్పులు చేస్తా ఉన్నాము। ఈ చట్టాలు కార్మికులకి వీళ్ళందరికీ అనుకూలం అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు। తన ఎక్స్ ఖాతాలో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా కార్మిక చట్టాలను మార్పు చేస్తా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు। ఈరోజు ఈ కార్మిక చట్టాల మార్పు అంగీకరిస్తే సమ్మె చేయాలి, లేని నేపథ్యంలో 8 రోజులు వేతనం కట్ చేస్తామని చెప్పేసి సమ్మెకి ఈరోజు తూట్లు పడుస్తున్న పరిస్థితి ఉంది। అట్లానే ఒక సంఘం పెట్టుకోవాలంటే గతంలో కొంతమంది కార్మికులు గ్రూప్ గా ఏర్పడి లేబర్ డిపార్ట్మెంట్ కి 7 అర్జీదారులు ఉండే సంఘం పెట్టుకోవడానికి అప్లికేషన్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ చేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ కార్యకర్తలందరూ హైదరాబాద్ లో మీటింగ్ పెడితే విజయవాడలో దమ్ముగా నిలబడి మీటింగ్ పెట్టా, రక్షకులే భక్షకులు అవుతున్నారని ఆ రోజు అదే చెప్పాం। పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అన్ని కూడా భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి। ఆ రోజు మాట్లాడాం, ఈ రోజు మళ్ళీ అవన్నీ చెప్పి వచ్చేసి మీరు రెడ్ బుక్ పాలనంటూ మనోభావాలు దెబ్బతిన్నాయని పోసాని కృష్ణమురళి కనపడతాడు, వల్లభనేని వంశీ కనపడతాడు, నేతి మహేశ్వరరావు కనపడతాడు। జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి దమ్ము లేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే దమ్ము లేదు, అంటే ఉన్నాడు లేదా బలవంతుడికి కేసు పెట్టే దమ్ము లేదు। ఇది కాదు భారత రాజ్యాంగం। భారత రాజ్యాంగం అంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూసే విధానమే భారత రాజ్యాంగం అంటే ప్రతి ఒక్కరికి